వాటికి అభిషేకం ఉంటుంది. ఈ అభిషేక కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత రేపు ఉదయం అమ్మవారికి ఇది అలంకరణ చేయడం జరుగుతుంది. అమ్మవారి దర్శన సందర్భంలో అమ్మవారికి ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆయన వెంటనే గురుగారు మేము కావాలంటే చేయిస్తామంటే అమ్మవారికి వజ్రాల కిరీటం లేదు. ఇంద్రకీలాద్రిపై దుర్గా అమ్మవారికి దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా ఈసారి వజ్రాల కిరీటం మహారాష్ట్రకు చెందినటువంటి సౌరభ్ గారు ఈ యొక్క వజ్రాల కిరీటం ఇవ్వడం జరిగింది. అలాగే ఖండవలికి చెందినటువంటి బివిఎస్ఎన్ రాజు గారు అమ్మవారికి బొట్టు నద్దు అలాగే ముఖ్యర కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సీఎం రాజేష్ గారు మన ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన కూడా సూర్యచంద్రుని వజ్రాలతో పొదిగినటువంటి విశేషమైనటువంటి సూర్యచంద్రుని కూడా వారు అమ్మవారికి ఇవ్వడం జరిగింది. వారికి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరంలో అమ్మవారికి 10 రోజుల పాటు ఈ యొక్క అలంకరణలో రేపటి నుంచి గాయత్రీదేవి దగ్గర నుంచి అలంకరణలో ఈ వజ్రాల కిరీటం ఈ వస్తువులన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంటాయి. ఈరోజు ప్రక్షాళన కార్యక్రమం ఉంటుంది. అమ్మవారికి శాంతి హోమాలు చేసిన తర్వాత ఇవి ధరించడం జరుగుతుంది అందరికీ. అది